హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ని యూజ్ చేస్తూ చేశారంటే చాలా బాగా వస్తాయి. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే ఈ ఫిష్ ఫ్రై అనేది ముక్కలు ముక్కలుగా చేయకుండా ఇలా చేపని మొత్తం తీసుకున్నానండి. ఇది ఒక నడుము భాగంన ఉండే ఒక పెద్ద ముళ్ళు మాత్రమే ఉంటుంది. దీంట్లో చిన్న చిన్న ముళ్ళులు ఉండవండి. అందుకే నేను ఇది చేప మొత్తం తీసుకొని ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అది చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోస్ చూసేయచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఈ ఫిష్ని శుభ్రంగా కడిగిన తర్వాత చివరిలో ఉప్పుతో పాటు లెమన్ కూడా కొద్దిగా రసం పిండి దీన్ని మంచిగా నీట్గా కడగాలండి. అలా కడిగితే నిచ్చువాసన అనేది రాదు, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా ఇలా లెమన్తో కానీ సాల్ట్తో కానీ కడగాలండి. నేను ఈ క్లీనింగ్ కట్టింగ్ వీడియో కూడా నేను మా ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలంటే మీరు వెళ్ళి చూసేయండి. ఇలా నీట్గా కడిగేసి వాటర్ తీసేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మసాలా కోసం ఒక ప్లేట్ని తీసుకొని దానిలోకి ఒక 2 చెంచాల కారం తీసుకున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాను. 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడరు, అలాగే కొద్దిగా పసుపు తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. తర్వాతకి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా తీసుకున్నాను. వీటితో పాటుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్లేస్లో కొద్దిగా పెరుగునైనా తీసుకోవచ్చు, లేదా కొన్ని వాటర్ వేసైనా దీన్ని మసాలాను ఇలా పేస్ట్ లాగా చేసుకోవచ్చండి. నేను బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోలేదు, ఎందుకంటే ఈ ఫిష్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగానే కలుపుకొని వీటికి ఘాట్లు పెట్టుకున్నాను కదా, ఇందులోకి ఈ మసాలా అంతా పట్టించానండి. మనం ఇలా ఫిష్ని ఫుల్గా ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరిగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెడితేనే మనకు మంచిగా ఫ్రై అయ్యి అందులోకి మసాలా పోయి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది, ఉడికిపోతుంది పీస్ అనేది. ఇలా 1 బై 1 వాటి మసాలా అంతా వాటికి పట్టించానండి. ఈ ఫిష్ని బురక చేపలు అని అంటారండి. దీంట్లో ఒక నడుము ముళ్ళు మాత్రమే ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళులు అసలే ఉండవు. అందుకే దీన్ని మొత్తం ఫ్రై చేసుకున్నాను, చేప మొత్తం. ఈ చేపలు మార్కెట్లో తక్కువ ధరకే వస్తాయండి. వీటిని ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు, చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. మనకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలాంటి మీకు కనబడినట్టయితే తీసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని చేపలను నేను వాటిని చేసి పక్కకు పెట్టాను. ఇవి కలిపేది మాత్రం రవ్వు పీసులండి. రవ్వు చేపై 1/2 కేజీ చేప ఉంటే దాన్ని ఇలా ముక్కలుగా తీసేసి వాటిని కూడా ఈ మసాలా అంతా పట్టించేసి వాటితో పాటుగా ఫ్రై చేద్దామని వాటికి కూడా మసాలా పట్టించానండి. ఇలా మొత్తం మసాలా పట్టించి ఫిష్ ప్లేట్ని ఒక 1 అవర్ పాటు లేదా 1/2 అవర్ పాటు కొద్దిగా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మసాలా అనేది ఆ చేపలకు పట్టి చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. మిగిలిన మసాలాను ఈ చేప లోపలికి కొద్దిగా పెట్టేశానండి, ఎందుకంటే లోపల పెట్టేస్తే మనకు మసాలా టేస్ట్ అనేది దానికి ఇంకా పడుతుందని నేను అలా పెట్టేసి వాటిని ఒక 1/2 అవర్ పాటు వదిలేశాను. ఈ ఫిష్ని ఇలానే మనం నిప్పుల పైన కాల్చేసామంటే ఫిష్ తందూరి అయిపోతుందండి. అలా కూడా చేసుకున్న చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇలా ఫిష్కి సరిపడా ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా 2 పక్కల కాల్చుకున్నానండి. ఇది ఒక గరిటెతో అయితే తిరగదు, కంపల్సరీగా ఇలా జల్లెడ ఒకటి గంట తీసుకొని రెండిటి సహాయంతో ఇలా తిప్పేసుకోవాలి. లేకపోతే అడుగున చేప అనేది పట్టుకున్నట్టయి ఊడి వస్తుంది. స్టవ్ని మాత్రం మీడియంలో లేదా సిమ్లోనే పెట్టాలండి. హైలో పెట్టిపోతే మాత్రం పైన మాడుతుంది, లోపల చేప పీస్ అనేది ఉడకదు. తప్పనిసరిగా మీడియంలోనైనా పెట్టాలి,
లేదా సిమ్లోనైనా పెట్టాలి. అలా అయితే మంచిగా కాలిపోతుంది. మనకు తినడానికి కూడా చాలా పైన క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా దానికి పట్టేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని నెమ్మదిగా 2 పక్కల కాల్చుకుంటూ దాన్ని మనం తీసుకున్నామంటే ఫిష్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలండి తప్పనిసరిగా, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇలా ఈ కలర్ వచ్చే విధంగా కాల్చుకొని దాన్ని తీసుకున్నామంటే మనకు ఈ ఫిష్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మిగిలిన చేపల్ని కూడా సేమ్ అలానే సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని ఈ ఫిష్ని ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రై చేసి తిని దీని ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.